నమస్కారం. వెల్కమ్ టు బిఎంబి గురు ఛానల్. మనం ఇప్పుడు 9వ తరగతిలో మూడో పాఠమైనటువంటి వలస కూలి గురించి తెలుసుకుందాం. వలస కూలీలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ వలస కూలి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏముంది, పాఠ్యభాగ వివరాలు, పాఠం యొక్క నేపథ్యము, ఇందులో కవి ఉంటాడు కదా, ఆ కవి యొక్క రచనలు ఒక 7-8 రచనలు ఉంటాయి. ఆ 7-8 రచనలను మనం చిన్న చిన్న కథల రూపంలో ఏ విధంగా గుర్తించుకోవాలో ఇందులో తెలుసుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. పాఠం యొక్క నేపథ్యం చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. ఆనాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా అంటున్నారు. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతకటానికి వలసపోవడం ఇక్కడ కూలీల యొక్క పరిపాటి అన్నమాట. మహబూబ్ నగర్ జిల్లాలో పనులు దొరకవు, కరువు ఉంటుంది, వర్షాలు పడవు, పంటలు ఎండిపోతాయి. కాబట్టి ఇక్కడ బ్రతకడానికి వాళ్లకు అన్ని వసతులు లేకపోవడం వల్ల ఎక్కువ మంది మహబూబ్ నగర్ జిల్లా నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం అనేది జరుగుతుందట. అయితే 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లినటువంటి కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చినటువంటి తుఫాన్కు గురై 1977లో, ఇది గుర్తుపెట్టుకోండి, 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి రైతులు, అక్కడికి వెళ్ళినటువంటి కూలీలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఏర్పడినటువంటి తుఫాన్కు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనప్పటికీ కవి హృదయంతో కలిగిన ఆవేదన ఇది అనమాట. తెలియనప్పుడు అంటే వాళ్ళు వలస వెళ్ళారు కదా, వలస వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ తిరిగి రాలేదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. మళ్ళీ తిరిగి రాకుండా అక్కడనే ఉండిపోయి ఎక్కడున్నారో తెలియకుండా ఉండడం వల్ల కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదన ఈ పాఠం యొక్క నేపథ్యం అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత పాఠ్యభాగ వివరాలను చూసినట్టయితే, ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందిందంట. గేయం ప్రక్రియకు చెందింది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయం. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదాన్ని గేయం అంటారు. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతూ ఉంటుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామరెడ్డి హృదయ శైలి అనే గేయ సంకలనం నుంచి తీసుకోవడం అనేది జరిగిందంట. ఈ వలస కూలి అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే, ముకురాల రామరెడ్డి రాసినటువంటి హృదయ శైలి అనే గేయ సంకలనం నుంచి ఇది తీసుకోవడం జరిగిందంట. గేయం అనగా లయాత్మకంగా ఆలపించేటందుకు వీలుగా ఉండాలి. ఇందులో పల్లవి చరణాలు ఉంటాయి. పల్లవి అనేది పునరావృతం అవుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందంట. పాఠ్యభాగ వివరాలు. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఇది వలస కూలి కదా, ఈ పాఠం పేరు వలస కూలి. ఈ వలస కూలి యొక్క ఇతివృత్తం ప్రక్రియ చెప్దామన్నాం కదా ఫస్ట్ లోనే. అయితే ఆ పాఠం పక్కనే రాసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. ఇతివృత్తం ఏంటి అంటే సామాజిక స్పృహ. ఇతివృత్తం సామాజిక స్పృహ. ఇక్కడ రాసేస్తున్నాను చూడండి. ఇతివృత్తం సామాజిక స్పృహ. సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటంటే, మీరు పాఠం పేరు పక్కనే రాసుకోండి. ప్రక్రియ గేయం ప్రక్రియకు చెందింది. గేయం యొక్క ప్రక్రియకు చెందిందన్నమాట. వలస కూలి అంటే, వలస కూలీలు అంటే సమాజంలో ఉండే వాళ్ళ గురించి మనకు ఒక స్పృహ కలిగి ఉండాలని చెప్పేసి సామాజిక స్పృహ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది గేయం ప్రక్రియకు చెందింది. కవి అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి ఒక గేయం రూపంలో తెలియజేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది గేయం ప్రక్రియ అని కూడా గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు మనం కవి పరిచయం చూసినట్లయితే, ఈ డాక్టర్ ముకురాల రామరెడ్డి అని ఎట్లా గుర్తించుకోవాలి అంటే, వలస కూలి పాఠం కదా, వలస కూలి పాఠం పేరు కదా. కూలీలు కూలి పని చేస్తారు కదా, కూలి పని చేసిన తర్వాత ఆ రెడ్డిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ రెడ్డిళ్ళ దగ్గర డబ్బులు ఎలా అంటే, కూలి డబ్బులు ఎలా వసూలు చేస్తారంటే, వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది అని గుర్తుపెట్టినట్లయితే ముకురాల రామరెడ్డి అని గుర్తొస్తుంది అనమాట. ముకురాల రామరెడ్డి అని కవి గుర్తుంటాడు. ఆ తర్వాత డాక్టర్ ముకురాల రామరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయనది ఎక్కడంటే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడంట. ఈయన మేఘదూత అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు దీర్ఘ కవిత, హృదయ శైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైనటువంటి రచనలను చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం,
అనే అంశం పైన పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ అనేది పొందాడనమాట. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశాన్ని పరిశోధన గ్రంథంగా సమర్పించి డాక్టరేట్ పొందాడు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్యం, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామరెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారనమాట. అయితే ఈయన యొక్క రచనల్ని ఏ విధంగా గుర్తించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మనం చిన్న కథ రూపంలో కోడ్స్ చెప్పడం జరుగుతుంది. వాటిని మీరు నేను రాసినట్టే రాసుకొని అదే విధంగా కోడ్ రాసుకొని గుర్తించుకున్నట్లయితే వాటిని ఎలా అడిగినా సరే అదే కవి అని చెప్పేసి గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది అలా చూసుకుందాం ఒక్కసారి. నేను రాసేవన్నీ మీరు ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదండి, ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడంతా ప్లేస్ వైట్ పేపర్ ఉంటుంది. ఈ వైట్ పేపర్ లోనే రాసుకోండి. అలా రాసుకున్నట్లయితేనే మీకు ఈజీగా గుర్తుంటుంది. అయితే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇట్లా తీరి చదువుకుంటూ పోవడం కన్నా ఇక్కడ పక్కన రాసుకుంటే ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి అలా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏంటి, డాక్టర్ ముకురాల రామరెడ్డి కాలం ఇచ్చేసింది కదండి. 1929 నుంచి 2003 వరకు ఈయనది ఒక కాలం అనమాట. ఓకే, 1/1/1929, 24/2/2003లో ఈయన మరణించాడట. అయితే వీటిని ఈయన యొక్క రచనలు మనం ఏ విధంగా గుర్తించుకోవాలో రచనలు రాసుకోండి. ఫస్ట్ రచనలు రాసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి, మేఘదూత. ఈ మేఘదూత ఏది, అనువాద కవిత్వం. ఇవన్నీ రాసుకోండి. నేను రాసుకున్న తర్వాత దీన్ని ఎలా గుర్తించుకోవాలో చెప్తాను. దేవరకొండ దుర్గం. ఆ తర్వాత నవ్వే కత్తులు. ఇది దీర్ఘ కవిత. నవ్వే కత్తులు అనేది దీర్ఘ కవిత. మీరు నీట్గా రాసుకోండి. ఆ తర్వాత నవ్వే కత్తుల తర్వాత హృదయ శైలి. ఈ హృదయ శైలి అనేది గేయ సంపుటి. ఆ తర్వాత ఏముంది, రాక్షస జాతర. ఈ రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత. దీర్ఘ కవితలు 2 వచ్చినాయి, నవ్వే కత్తులు మరియు రాక్షస జాతర దీర్ఘ కథలు, దీర్ఘ కవిత అది. ఆ తర్వాత ఏంటి, ఉపరిశోధన. ఉపరిశోధన అనేది పరిశోధన పత్రాల సంకలనం. రాసుకోండి. పరిశోధన పత్రాల సంకలనం అని రాసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది అంటే తెలుగు సాహిత్య నిఘంటువు. తెలుగు సాహిత్య నిఘంటు మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7, మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 రచనలు ఉన్నాయి కదా. ఈ 7 రచనలను మనం ఎలా గుర్తించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ 7 రచనలను ఏ విధంగా గుర్తించుకోవాలో అది కూడా ఒక లైన్ రాసేసుకోండి. నేను చెప్పినట్టుగా రాసేసుకోండి. రాసుకుంటే మీకు అది ఈజీ అవుతుంది. ఆ 7 రచనలు ఉన్నాయి కదా, వాటిని ఎలా గుర్తించుకోవాలి అంటే, మేఘదూత అంటే రాక్షస హృదయం కలిగినటువంటి మేఘదూత దేవరకొండ దుర్గం వెళ్ళి నవ్వే కత్తుల గురించి పరిశోధన చేసి తెలుగు సాహిత్య నిఘంటువు రాశాడు అనమాట. తెలుగు సాహిత్య నిఘంటువులో రాశాడు. ఏం జరిగిందంటే, రాక్షస హృదయం గల, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇక్కడ కోడ్ అని పెట్టేసి రాసుకోండి. రాక్షస హృదయం గల మేఘదూత
మేఘదూత ఇక్కడ దేవరకొండ దుర్గం వెళ్ళి, అంటే దేవరకొండ వెళ్ళి నవ్వే కత్తుల గురించి పరిశోధన చేసి దేంట్లో రాశాడు అంటే తెలుగు సాహిత్య నిఘంటువులో రాశాడు. తెలుగు సాహిత్య రాశాడు. అయితే మీరు ఇలా రాసుకోండి, పక్కన రాసుకోండి. ఇందులో మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ మీరు ఇలా రాసుకోవడం వల్ల ఈ కోడ్ అని పెట్టి రాసుకోండి. రాసుకున్నట్లయితే ఈ ఒక్క లైన్ లోనే మీకు ఇక్కడ ఉన్నటువంటి రచనలన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత రాక్షస హృదయం అంటే ఏంటంటే రాక్షస జాతర అనేది వస్తుంది, ఇది దీర్ఘ కవిత. హృదయం అంటే హృదయ శైలి వస్తుంది, ఇది గేయ సంపుటి. గల మేఘదూత వస్తుంది, మేఘదూత అనేది అనువాద కవిత్వం. తర్వాత దేవరకొండ దుర్గం వచ్చేస్తుంది, దేవరకొండ అంటే దేవరకొండ దుర్గం వస్తుంది. ఆ తర్వాత నవ్వే కత్తులు అనేది కూడా ఒక దీర్ఘ కవిత. ఈ నవ్వే కత్తుల మీద పరిశోధన చేశారంటే ఉపరిశోధన, ఇది పరిశోధన పత్రాల సంకలనం. ఉపరిశోధన అనేది వచ్చింది కదా ఇక్కడ, ఉపరిశోధన తెలుగు సాహిత్య నిఘంటువులో రాశాడు. తెలుగు సాహిత్య నిఘంటు అనేది కూడా ఒక రచన అన్నమాట. ఇవి ఈయన యొక్క రచనలు. ఈ విధంగా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వీటితో పాటు ఇంకేం జరిగిందంటే ఇవి ఈయన యొక్క రచనలు అన్నమాట. తర్వాత తెలుగు సాహిత్య నిఘంటు మొదలైన ఈయన యొక్క రచనలు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశం పైన పరిశోధన గ్రంథం సమర్పించి ఈయన డాక్టరేట్ పొందాడు. ఎవరు? ముకురాల రామరెడ్డి గారు ఇందులో పరిశోధన గ్రంథాన్ని, అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి ఒక అంశం పైన పరిశోధన చేసి గ్రంథాన్ని సమర్పించడం వల్ల ఈయనకు డాక్టరేట్ వచ్చింది. సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నటువంటి డాక్టర్ ముకురాల రామరెడ్డి గారు ఇతని విడిజోడు కథ, ఒక కథ రాసినట, అది విడిజోడు కథ అన్నమాట. ఇతను రాసినటువంటి కథ ఏదంటే విడిజోడు. ఈయన రాసినటువంటి కథ విడిజోడు అనేటువంటి కథకు కృష్ణా పత్రిక వాళ్ళు, ఏ పత్రిక వాళ్ళు అంటే కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ముకురాల రామిరెడ్డికి విడిజోడు అనే కథ రాశాడు కాబట్టి విడిజోడు కథ రాయడం వల్ల కృష్ణ పత్రిక ఉంది కదా, ఆ కృష్ణ పత్రిక వాళ్ళేమో ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేసిరట. ఇది ఈయన యొక్క పూర్తి డీటెయిల్స్. రచనలు, ఈ రచనలు కూడా మీరు ఖచ్చితంగా లైన్ రాసుకొని 1-2 సార్లు చదువుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటాయి. ఆ పక్కన బ్రాకెట్ లో ఉంటుంది కదా, ఇది మేఘదూత అనేది అనువాద కవిత్వం అని చెప్పేసి, నవ్వే కత్తులు అనేది దీర్ఘ కవిత అనేది, హృదయశైలి గేయ సంపుటి అని, రాక్షస జాతర అనేది కూడా దీర్ఘ కవిత అని చెప్పేసి ఈ బ్రాకెట్ లో ఉన్నాయి కూడా గుర్తించుకోండి. తప్పకుండా ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఎలా అడుగుతున్నా అంటే నవ్వే కత్తులు అనేటువంటి రచన దేనికి సంబంధించింది, దీర్ఘ కవితనా, గేయ సంపుటినా, లేదా అనువాద కవిత్వమా అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి చాలా సార్లు క్వశ్చన్స్ కూడా అడిగారు, ఇక ముందట కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
పరిచయం కంప్లీట్ అయింది కదా. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రవేశిక ఉంటుంది. ఆ ప్రవేశిక తర్వాత గేయం ఎలా మొదలవుతుంది అంటే, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి అనేటువంటి గేయ పంక్తులతోన ఈ పాఠం అనేది మొదలవుతుంది. ఈ పాఠం పేరు ఏంటంటే వలస కూలి. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి అనే గేయ పంక్తులు కలిగినటువంటి పాఠం పేరు ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వలస కూలి అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ పాఠం అంటే ఈ క్లాస్ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని మీకు అనిపించినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.